వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనందరం అనుకుంటాం, అరే ఏముంది బతకడం అంటే, ఎలాగోలా బతికేస్తున్నాం కదా, చక్కగా 3 పూటలు తినేస్తున్నాం కదా, 3 ఊర్లు తిరిగేస్తున్నాం కదా, చక్కగా 5,000 లోపలికి వెళ్తున్నాయి, కంటి నిండా నిద్రపోతున్నాము, హాయిగా బతికేస్తున్నాం, ఇదేనా బ్రతుకు, చక్కగా హ్యాపీ అయిన లైఫ్ అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అసలు బ్రతకడం అంటే నలుగురు మెచ్చేలాగా బ్రతకడము, నలుగురు మన కోసం వచ్చేలాగా మనకంటూ ఒక ప్రత్యేకత కలిగుండి బ్రతకటాన్ని నిజంగా బ్రతకటం అంటారు. అంటే అలా చేయకుండా ఉన్న వాళ్ళందరూ ఇంకా బతుకున్నా చచ్చినోళ్ళతో సమానమా, బ్రతుకున్నట్టు కాదా అంటే అలా కాదు నేను అంటుంది. అంటే మనకు కూడా మనిషి అయి పుట్టిన తర్వాత వేరే జీవరాశులకి ఏటికి కూడా లేనటువంటి జ్ఞానం మనకుంది. వాటికి లేనటువంటి ప్రత్యేకమైన ఒక భావాన్ని వ్యక్తపరిచేటటువంటి జ్ఞానం కానివ్వండి, మాట్లాడే గుణం కానివ్వండి, ఇలా ఒక ప్రత్యేకంగా దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనం కూడా ఒక ప్రత్యేకంగా బ్రతికి ఏదో ఒకటి నిరూపించుకోవాలని మనకంటూ ఒకటి ఉంటుంది కదా. మరి అది మన దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా మనం కూడా ప్రత్యేకంగానే ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేకంగా ఉండగలుగుతారంటే ఉండలేకపోవచ్చు. కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు కూడా అందరినీ ఈక్వల్గానే పుట్టిస్తాడు. ఈక్వల్గా జ్ఞానమే ఇస్తాడు. అన్నీ ఈక్వల్గా ఇస్తాడు. కానీ మనమే వాటిని పుట్టిన తర్వాత రకరకాలుగా ఉపయోగించి మనకున్నటువంటి జ్ఞానాన్ని, మనకున్నటువంటి ప్రత్యేకత ఏవైతే ఉంటుందో దాన్ని మనం గుర్తించక మనము ఆ స్థానాన్ని కోల్పోతూ ఉంటామన్నమాట. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలి. అంటే నాకంటూ ఏంటి ప్రత్యేకత ఉంది అంటే నేను బాగా ఏం చేయగలుగుతాను, లేదంటే అందరికన్నా డిఫరెంట్గా నాలో ఉన్న క్వాలిటీ ఏంటి, వాళ్ళు చేయలేనిది నేను చేయగలిగింది ఏంటి, ఇలా ప్రతి ఒక్కరిలోనూ చాలా మంచి గుణాలు ఉంటాయి. అది తెలుసుకోకనే మనం ఇలా ఉండిపోతాం అనమాట. అంటే తిందామా పడుకుందామా అన్నట్టు ఉండిపోతాం అనమాట. అలా కాకుండా నీకంటూ ఒక గోల్ని పెట్టుకొని, నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, నీ కోసము ఒక నలుగురు నీవున్నా ఏం జరిగినా అనే వాళ్ళను నువ్వు సంపాదించుకొని నలుగురు మెచ్చేలాగా ఉన్నావనుకో, ఇక అంతకు మించినటువంటి ఆనందం ఏముంది చెప్పండి. అప్పుడు మీకు ఆత్మ సంతృప్తి అనేది వస్తుందన్నమాట. ఎంత బాగా జీవించాను అని ఒక తృప్తితో మీరుంటారు, తృప్తితోనే పోతారనమాట. అలా కాకుండా ఏదో పడుకుందామా తిందామా అన్నట్టు ఉన్నప్పుడు రోజులు గడిచిపోతున్నా ఏదో ఒక రోజు మీ ఆత్మసాక్షి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. అరే మనం పుట్టినందుకు ఏం చేసాం అసలు, ఏదైనా చేయగలిగామా ఈ లైఫ్లో అని వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు మీరే నచ్చకుండా పోతారనమాట. కాబట్టి అలా ఎప్పటికీ కూడా జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా మీకు మీరేంటో తెలుసుకొని మీలో ఉన్నటువంటి సద్గుణం కానివ్వండి, మీలో ఉన్నటువంటి టాలెంట్ కానివ్వండి, అవన్నిటినీ కూడా బయటకి తీసుకొని వచ్చి ఒక ప్రత్యేక స్థానాన్ని మీకంటూ మీరే ప్రూవ్ చేసుకొని, మీరే డిసైడ్ చేసుకొని ముందుకు వచ్చి ప్రత్యేకంగా బ్రతికి చూపించండి. అప్పుడు మీకు నిజంగా బ్రతకడం ఏంటో తెలుస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.